కాకినాడ పోర్ట్ ఇప్పుడు దేశంలోనే వార్తల్లో నిలిచిన పోర్ట్ ఇది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు కాకినాడ సీపోర్ట్ హబ్ గా మారిపోయిందని ఏకంగా ఓ రాష్ట్ర డిప్యూటీ సీఎం అన్నారంటే ఆ పోర్టు సాధించిన ఘనత ఏంటో, తెచ్చుకున్న గుర్తింపు ఏంటో అర్థమవుతోంది. ఇంతకీ కాకినాడ పోర్ట్ ఎవరిది? రేషన్ దందా వెనుక ఉన్న అసలు నెట్వర్క్ ఎవరిది? విదేశాలకు తరలిపోతున్న పేదల బియ్యానికి అడ్డుకట్ట పడనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశంలో ఇతర ఏ తీర ప్రాంతంలోనూ లేని విధంగా కాకినాడలో అన్ని వసతులతో కూడిన పోర్టులు రెండున్నాయి. ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న యాంకరేజ్ పోర్ట్, రెండవది ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్న సీపోర్ట్. అయితే కాకినాడ సీపోర్ట్ అనగానే దొంగల పోర్ట్ అనే ముద్ర పడిపోయింది. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా బియ్యం ఎగుమతులు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. కాకినాడ సీపోర్ట్ మొత్తం గతంలో కేవీ రావు అనే పారిశ్రామికవేత్త కుటుంబం చేతిలో ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోర్ట్లో 41.12% వాటాను అరబిందో రియల్టీ కంపెనీ తీసుకుంది. కాకినాడ సీపోర్ట్ అరబిందో చేతికి వచ్చాకే ఇక్కడి నుంచి బియ్యం ఎగుమతులు పెరిగిపోయాయి. అసలు అరబిందో కాకినాడ సీపోర్ట్లో వాటా తీసుకుంది బియ్యం అక్రమ రవాణా చేయడానికే అని స్వయంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారంటే అక్కడ బియ్యం దందా సీన్ ఏ రేంజ్లో ఉందో తెలిసిపోతోంది. అసలు చెక్ పోస్టులు దాటుకుని పోర్ట్ లోపలికి రేషన్ బియ్యం ఎలా వస్తుందనేది అంతు చిక్కని ప్రశ్న. మూడేళ్లలో గంగవరం పోర్టు నుంచి 2.20 లక్షల టన్నుల బియ్యం, కృష్ణపట్నం నుంచి 23.51 లక్షల టన్నులు, విశాఖపట్నం నుంచి 38 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే ఒక్క కాకినాడ పోర్టు నుంచే 48,537 కోట్ల రూపాయల విలువైన 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేశారు. కాకినాడ పోర్ట్ అరబిందో చేతికొచ్చాకే ఈ రేంజ్లో బియ్యం ఎగుమతి జరిగింది. చెప్పాలంటే బియ్యం స్మగ్లింగ్కు డెన్గా మారిన కాకినాడ సీపోర్ట్ అక్రమార్కులకు సురక్షిత అడ్డా. ఎవరిని లోనికి అనుమతించరు. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. షిప్ లోపల ఉన్న వారికి మద్యం, మగువులను పంపి డీజిల్ అక్రమంగా తెస్తారని, స్మగుల్డ్ వస్తువులు కూడా దిగుమతి చేస్తారని ప్రచారం ఉంది. కాకినాడ పోర్టులో ఈ ఏడాది జూన్ 28న మంత్రి మనోహర్ తనిఖీలు జరిపినప్పుడు 13 కంపెనీలకు చెందిన 51,41,751 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అందులో 25,387 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యం అని నిర్ధారించారు. కాకినాడ కలెక్టర్ శ్యామ్ మోహన్ స్టెల్లా ఎల్ పనామా షిప్లో తనిఖీలు చేస్తే ఎగుమతికి సిద్ధంగా ఉన్న 640 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ పనామా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా అధికారులు సహకరించలేదు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది, ఇప్పుడు కుదరదంటూ అడ్డుకున్నారు. అసలు బియ్యం అక్రమ రవాణాకు బీజం పడింది వైసీపీ హయాంలో ప్రారంభించిన డోర్ డెలివరీ వ్యాన్లు అనేది మరో ఆరోపణ. గతంలో రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇచ్చేవారు. జగన్ వాటిని పక్కన పెట్టి వ్యాన్లు కొని వాటి ద్వారా బియ్యం పంపిణీ చేశారు. బియ్యం అక్రమ రవాణాకు ఇవే కారణమని ప్రస్తుత ప్రభుత్వం అంటోంది. రేషన్ వాహనాల ద్వారానే పేదల బియ్యాన్ని సేకరించి అక్కడి నుంచి వివిధ దశల్లో కాకినాడ పోర్టుకు తరలిపోయిందని తేలింది. ప్రస్తుతం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ సమగ్ర విచారణ జరుపుతోంది. కొందరికి 41A నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్టుకి ఐపీఎస్ క్యాడర్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ తాజా చర్యలతో కాకినాడ సీపోర్ట్ నుంచి రేషన్ దందాకు చెక్ పడుతుందేమో చూడాలి.